వెల్కమ్ బ్యాక్. మంత్రివర్గ విస్తరణపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులో లేదా జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందన్నారు. వివిధ సామాజిక సమీకరణాల వల్లే మంత్రివర్గ విస్తరణలో జాప్యం జరుగుతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో మంత్రులందరూ కలిసే ఉన్నారని, కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్లో మూడు ముక్కలాట నడుస్తోందని, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మార్పు అని ఊరికే ప్రజల్లో కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే అవసరం వాళ్ళకేముంది? ముఖ్యమంత్రి మారాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు చెప్తా పోతే ఇంత బహత్తరమైన కార్యక్రమాలు జరుగుతున్న ఈ సందర్భంలో ముఖ్యమంత్రి మార్పు ఏమవసరం ఉంటుంది? అయినా బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ యొక్క విధి విధానం మీద మాట్లాడే అవసరం లేదు. అంటే మాకు ఇప్పుడు ఎవరు అవసరం లేదు. యువ నాయకుడు ఉన్నాడు, మాకు చక్కటి పాలన నడుస్తూ ఉంది. మంత్రివర్గ సభ్యులు, సీనియర్లు, ముఖ్యమంత్రి గారు మంచి కలయికతో ముందుకు పోతూ ఉన్నారు. ఆ దృష్టి అంతా ప్రజల యొక్క అవసరాలు తీర్చడం, ప్రజలకి మనకి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం. మాకు లేని బాధ మీకెందుకు? మేము, మా ముఖ్యమంత్రి, మా మంత్రులంతా కూడా సఖ్యతతో మా ఎజెండా ఒకటే. ఎన్నికలకు ముందు మనం ఏమేమి వాగ్దానాలు ఇచ్చామో అవి పూరించడమే. ఆ దశగానే ప్రయత్నం జరుగుతూ ఉంది. మా దగ్గర ఏ సమస్య లేదు. మరి వారెందుకు సమస్య ఉంచుకుంటూ తెలియదు. అది ఆమె నిన్న ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పింది. ఆమె పోయిన బీఆర్ఎస్ టైంలో మంత్రులు తీసుకున్నటువంటి కమిషన్లు మాట్లాడితే ముందు వెనక తోకలు కట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని కేసు చేస్తున్నట్టు. కొండా సురేఖ గారు మాట్లాడింది వేరు, సోషల్ మీడియాలో వస్తుంది వేరు. అంటే మొండేమో తోక కట్ చేసేసరికి అదేమైపోయింది, మొత్తానికి డిఫరెంట్ అని తీసుకుని. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే దీన్ని పెట్టినారో వాళ్ళ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఆమె కేసు చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది. చాలా సందర్భాలు చెప్పాను. ఇప్పుడు ఉనికి కోసం ఏదో తాపత్రయపడుతుంది తప్ప బీఆర్ఎస్ని ఇంకా ప్రజలు ఆదరిస్తారని నేను అనుకోవట్లేదు. అక్కడ మూడు ముక్కలాట నడుస్తూ ఉంది. కవితకి కేసీఆర్కి, కవితకి కేటీఆర్కి, కేటీఆర్కి హరీష్ రావుకి అసలు ఏమాత్రం సొగసకుండా ఇబ్బడి ముబ్బడిగా అక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవన్నీ తెలుసుకొని కేసీఆర్ గారు